షిప్ అని ఒక డైలాగ్ వాడారు. ఎందుకంటే డైలాగ్ వాడారని చెప్పొద్దు, ఎందుకంటే అది సినిమా కాదు, రియల్ కాదు, అది రియల్. సో ఏంటంటే అది అన్నప్పటి నుంచి చాలామంది బయట ట్రోల్ ఏం చేస్తున్నారు అంటే అది కస్టమ్స్కు వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది, డిప్యూటీ సీఎంకు అధికారం లేదు. సో ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఆయన చేతిలో నా సీఎం పదవి ఉట్టికి పెట్టారు, డిప్యూటీ సీఎం పదవి అని అంటారు. డిప్యూటీ సీఎంగా పదవి తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని ప్రతి ఒక్క మహిళని కనుక్కొని ఆయన కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళెవరు కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారా షిప్ని? కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి అక్రమ రవాణాని ఆపేసారా? దాంతోపాటు ఇంకా ఎన్ని అక్రమ రవాణాలు రాలేదు? కొంచెం వెనక్కి పెట్టండి, ఇంకా కొంచెం వెనక్కి. ఎన్ని అక్రమాలు రాలేదు? ఇంకా ఎన్ని అక్రమ బిజినెస్ పట్టుకున్నాడు. వీళ్ళకి చేతగానది ఒక డిప్యూటీ సీఎంగా, ఒక ప్రజానాయకుడిగా, ఒక ప్రజల్లో ఒక మనిషిగా, ఒక దేవుడిగా పట్టుకొని పేదవాళ్ళకి న్యాయం చేశాడు. అది తప్పేముందని చెప్పేసి అలాగా మాట్లాడుతున్నారు. ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరో కనుక్కోండి. అంటే ఆల్రెడీ సీజ్ చేసిన స్టిప్పే మళ్ళీ సీజ్ చేయడం ఏంటని వైసీపీ నేతలు అంటారు. చేతగాని వేరే నానే అన్నారు కదా, ఆల్రెడీ సీజ్ చేసిన స్టిప్ మళ్ళీ సీజ్ చేశారు, దానికే దొక్కున్నారు. చేతగాని వాళ్ళందరూ చేతగాని మాటలు ఎన్నో చెబుతారు. ఆ నానికి ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో అడగమని చెప్పు. ఇంకొకటి ఏంటంటే అందులో బియ్యం రేషన్ వెళ్తుంది. సో మన దేశంలో కోట రేషన్ బియ్యం తక్కువ తినేది జనం, కానీ ఆఫ్రికా ఖండంలో చూసుకుంటే అది కూడా దొరకకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం తరలిస్తుంటే ఎందుకు చేయడం అని అంటారు. అదేంది ఆఫ్రికా ఖండానికి మన ఇండియా రాష్ట్రం నుంచి మన ఇండియా దేశం నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా తరలిస్తారు? వాళ్ళు పండించుకుంటారో లేకపోతే మానుకుంటారో? ఇప్పుడు మన దేశంలో పనులు లేవు, మన దేశంలో ఉద్యోగాలు లేవు, వేరే దేశంలో వెళ్ళి మన ఇండియన్స్ చేసుకుంటున్నారా లేదా? అలాగే వాళ్ళ దేశం నుంచి కూడా, వాళ్ళ రాష్ట్రం నుంచి కూడా మన ఇండియా దేశానికి వచ్చి మన ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉంటే అన్ని స్టేట్లలో వచ్చి స్థిరపడి పనులు చేసుకొని బ్రతుకుతారు. అంతేగాని ఆ ఖండానికి ఆ దేశానికి అసలు మన రేషన్ తరలించడం ఏంటి? మన రేషన్ తరలించడం అంటే ఎగుమతులు దిగుమతులు అనే ప్రతి దేశం నుంచి ఉంటాయి అన్నమాట. మన దేశంలో రేషన్ బియ్యం తినేవాళ్ళు తక్కువ, అది మనం ఎలా యూజ్ చేయట్లేదు, వాళ్ళన్నా తింటారు కదా. అక్కడ చాలా వరకు పేదవాళ్ళు ఎక్కువ అనమాట మన దేశంతో పోలిస్తే. బియ్యం పండకపోతే మన ఇండియా కంట్రీ నుంచి మన ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల సీఎంలను అడిగి, డిప్యూటీ సీఎంలను అడిగి, ఎమ్మెల్యేలను అడిగి అప్పుడు రవాణా చేసుకోవాలి. అంతేగాని ఇలా దొంగతనంగా రవాణా చేసుకుని సరే వాళ్ళకి ఆకలి బాధలు ఉన్నాయి, ఒప్పుకుంటా నేను కూడా. స్మగుల్ గుడ్స్ కాదు, అది చట్టబద్ధంగానే తరలించడం అయితే జరుగుతుంది. అందులో డ్రగ్స్ మాఫియా చేస్తున్నారని వీళ్ళే అధికారంగా చెప్పారు, కానీ అదంతా కష్టం. అధికారులు అందరూ ఇదేం కాదు, అది అక్కడ రేషన్ మాత్రమే తరలిస్తున్నారా అనడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో చేశారు ఆల్రెడీ, మన రాష్ట్రంలో జనాలు కూడా తింటున్నారు ఇప్పుడు రేషన్ బియ్యం. ఇప్పుడు పాలిష్ బియ్యం ఎవరు తినట్లేదు. పాలిష్ బియ్యం తినడం వల్ల లేనిపోని రోగాలు వస్తున్నాయి. మెయిన్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఎక్కడ ఎంతటి చిన్న 6 ఏళ్ళ అబ్బాయి దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా మెయిన్ ఇక్కడ ఈ వెనక మళ్ళీ బోన్ పెయిన్ నుంచి మొత్తం పెయిన్స్ వస్తున్నాయి. దానికి ఇప్పుడు రేషన్ ఫుడ్ రేషన్ బియ్యం ఏం కర్రీ అయినా వేసుకొని తినండి. రేషన్ బియ్యం తింటేనే అవన్నీ కంట్రోల్ అవుతాయి. కొన్నాళ్ళ పాటు మనిషి అనేవాడు నొప్పులు గిప్పులు లేకుండా, కొన్నాళ్ళ పాటు హాస్పిటల్ కంటూ వెళ్లకుండా ఎలాగైనా బ్రతకగలుగుతాడు. అంతేగాని పట్టుకున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి, అక్రమ రవాణాన్ని చేస్తున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి, పట్టుకున్నది నిజంగా స్మగ్లింగ్ చేసిన డ్రగ్స్ కానీ ఇలాంటిది ఏం లేదు పట్టుకోవడంలో. అందులో అసలు అక్కడ దొరికిందే ఓన్లీ రేషన్ మాత్రమే ఉంది. అది అధికారికంగా అయితే తరలించడం అయితే జరిగింది. దాన్ని ఎలా సీజ్ చేస్తారు? అవసరం దేశం వేరే కంట్రీ వాళ్ళు కూడా షిప్ను అర్జెంటుగా పంపించడానికి కూడా వాళ్ళు అధికారికంగా పంపించారు. ఎవరు మాట్లాడారు ఈ మాట? అది అధికారంలో లేని పార్టీ నాయకులు మాట్లాడారా, లేకపోతే ఆఫీసర్లు మాట్లాడారా? ఆఫీసర్స్, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్. మరి అంత ముందర జరిగిన అక్రమ రవాణాలో ఈ బియ్యం పేరుతో జరిగింది సరే, ఒప్పుకుంటాం. అంతకుముందు అటువంటి షిఫ్టులలోనే ఏవో అక్రమ రవాణాలన్నీ జరిగినాయి. వాటిని ఎవరు అరికడతారు? పట్టుకునేటప్పటికి ఎవడు ముట్టి కింద తడుముకుంటున్నాడా? పులి ఇప్పుడు ఇంత ముందుల తెలంగాణ రాష్ట్రానికి ఒక పులి వచ్చింది, అది వచ్చి 1 సంవత్సరమే అవుతుంది. ఎందుకు మరి సైలెంట్ అయిపోయింది ఆ పులి? ఎందుకు అయిపోయిందో తెలియదు. ఇప్పుడు అక్కడ ఒక గాండ్రు అంటూ గర్జించే పులి వచ్చిందని చెప్పేసి వాళ్ళందరికీ వెన్నుల్లో వణుకులు పుడుతున్నాయా, లేకపోతే ప్యాంట్లు తడుస్తున్నాయా, చీరలు తడుస్తున్నాయా, పంచులు తడుస్తున్నాయా? ఏం తడుస్తున్నాయి అని చెప్పేసి అదంతా రాంగ్ రైట్ కాదని మాట్లాడతారు. వీళ్ళకి చేత కాలేదు, అధికారులకు చేత కాలేదు. చేత కాని దాన్ని ఒక డిప్యూటీ సీఎంగా, ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తిగా పట్టుకున్నాడు. తప్పేంటి? ఎవరైనా చేస్తారు అది. కానీ ఈయన ఒక సినిమాలో చేశాడు. ఉంటాయి, ఎవరికి లేవు? ఎవరికి లేవు? ఎవరికైనా సరే సీఎం నుంచి ఉండాలన్నమాట. ఎవరికి లేవు?
ఎవరికి లేవు. ఒక డిప్యూటీ సీఎం అంటే ఓన్లీ కస్టమ్స్ వాళ్ళకి అధికారం ఉంది అది అనేసి. కస్టమ్స్ వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ దేశం వాళ్ళు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఇండియన్ ఫుడ్ తినేవాడు ఎవడైనా అటువంటి అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉండాలా. అంతేగాని రాంగ్ అని ఇది రైట్ అని చెప్పే రైట్స్ ఎవరికి లేవు అక్కడ. ఎలా చెప్తారు అలాగా? ఎందుకంటే ఇప్పుడు అధికారులు అంటే తప్పు ఎవరు చేసినా, అది డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా తప్పు చేస్తే ఎవరినైనా ఇది చేస్తారు. అది అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కస్టమ్స్ వాళ్ళకు కూడా ఒక స్పెషల్ పవర్ అట్లుంది. సో అది సీజ్ చేసే అధికారం వాళ్ళకు మాత్రమే ఉంది అనేసి బయట వస్తుంది. వీళ్ళు వదిలేశారు, ఆయన పట్టుకున్నాడు. ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ఇస్తాం, రెండమ్మా అని పిలిచేస్తున్నారు. అది ఎవరైనా కానీ ఇస్తాం రెండమ్మా అని చెప్పేసి నెలలో 20 రోజులు 15 రోజులు వరకు చేస్తున్నారు కష్టపడి ఇక్కడ ప్రతి డీలర్ను. అక్కడ డీలర్లు అలా లేరు, అందరూ దొంగనా కొడుకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగలే ఉన్నారు. ఎక్కడికక్కడిగా ఎక్కడ తినేసేసేద్దామా, ఎక్కడ మింగేద్దామా అనే లెవెల్లోనే ఉన్నారు. కానీ ఈ పేదవాళ్ళకి ఇద్దాము, పేదవాడు వద్దు అంటే నువ్వు అమ్ముకో. ఇప్పుడు పేదవాడు వస్తాడు వద్దు అన్నాడు అనుకో, అప్పుడు అమ్ముకో. అంతేగాని పేదవాడికి ఇవ్వకుండా నీకు అమ్ముకునే అధికారం ఇవ్వలేదు కదా. అంటే రేషన్ బియ్యం పట్టుకుంటే ఇలా చేస్తారా? అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే సూపర్ సీజ్ కప్పుకోవడానికి నెలకు ఒకటి తీసుకోవాలి. లడ్డు విషయం కావచ్చు, దాన్ని ఆల్రెడీ సీజ్ చేసి చెప్పి మళ్ళీ సీజ్ విషయంలో ఫెయిల్ అయ్యారు, ఈ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు. ఎవరు లడ్డు విషయంలో ఫెయిల్ అయింది? లడ్డు విషయంలో అదే అధికారికంగా ఏం కాలేదు, అది వచ్చేసింది. అదే అక్రమంగా అంతా చేశారని మొత్తం అంతా కోర్టు, హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అంతా అందులో కల్తీ ఏం జరగలేదని చెప్పేసింది. ఆ కల్తీలో ఎన్ని అవినీతి కల్తీలు కలిసినాయో చూడు. కోర్టు వరకు కూడా కోర్టులో తీర్పిచ్చే జడ్జి కూడా దేవుడు కాదు కదా, మనిషే కదా. సీఎం కూడా మనిషే కదా. మా వైపు ఉన్నాడు కాబట్టి మాకు నిజమైన జడ్జిమెంట్ వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అందుకనేనా పోయి గుడికి పోతే బొట్టు పెట్టుకోడు, ప్రసాదాలు ఇస్తే మౌడు పిల్లల కింద పారేస్తారు. హిందూ సాంప్రదాయమైన గుడులకు పోతే ఆయన భార్య ఏం చేసింది? ప్రసాదం కింద పడేసేసింది, టిష్యూ పేపర్లో చుట్టి ఎవరికో ఇచ్చేసింది. ఈయన బొట్టే పెట్టుకోడు, బొట్టు పెట్టుకున్నాను తుడిచేసుకుంటాడు. ఈయన ఏ మతస్థుడు, ఏ కులస్తుడు, ఏ మతానికి కొమ్ము కాస్తున్నాడు, ఎక్కడ మొక్కుకోవడం జరిగింది, పూజలు పురస్కారాలు అన్ని చేయడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఛానల్లో కూడా ఉంటారు. ఏంటంటే అవన్నీ దొంగ రాజకీయాలు, దొంగల మాటలు చెప్పే. రాష్ట్రం డెవలప్మెంట్ ఎప్పుడైతే ఆపేశాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాజధానిని అక్కడ అమరావతిగా ప్రకటించి సోనియా గాంధీయే కానీ అప్పుడు రామకృష్ణ కమిటీయో శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఈయన అధికారంలోకి రాగానే ఈయన ఎప్పుడైతే 3 రాజధానులు అని చెప్పేసి ప్రకటించాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది. ఇసుక మాఫియాని ఆపి భవన కార్మికులకు పొట్టగొట్టాడో అప్పుడే అతని పతనం స్టార్ట్ అయింది. ఈ పావులాల ₹10 కోడి పిల్లలు బేరా చేయొద్దని చెప్పండి ఎవరైనా. కోడి పిల్లలు పావులా, ముప్పావుల కోడి పిల్లకి పావులా అదేదో అంటారు చూడు సామెత. సూపర్ 6 పథకాలు ఎప్పుడు మొదలవుతుంది? ఇంకా అసలు ఇప్పటికి ఒక పథకం కూడా రాలేదు. దానికి అధిష్టానం నుంచి వరకు అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న సెంట్రల్కి నేను నమస్కారం పెడితే కానీ వాళ్ళు నిధులు ఇవ్వరు అని చెప్తాను. గత 2014-19లో మాత్రం కాలర్ పట్టుకుంటే కానీ సెంట్రల్ నుంచి అమౌంట్ రావంటారు. ఇప్పుడు దాని మీద సెంట్రల్కి నమస్కారం కాదు ఆయన చెప్పింది. మన్యం ప్రజలకి రోడ్లు వేయాలన్నా, హాస్పిటల్స్ కట్టించాలన్నా, ఏదైనా రవాణా జరిపించాలన్నా నేను పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటే, ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్పుకుంటే, నేను వీళ్ళిద్దరికి చెప్పుకుంటే మీకు నిధులు వస్తాయి, నేను మీసం మెలిపేస్తే రావు అన్నారు. అంతేగాని అప్పుడు ఒక కాలర్ పట్టుకుంటే వస్తాయి, ఇప్పుడు నమస్కారం పెడితే వస్తాయి అని ఎవరు చెప్పలేదు. ఇవన్నీ ఆ ట్రోల్ తీయండి, కాలర్ పట్టుకుంటే వచ్చిందని చెప్పి ట్రోల్ తీయండి, చూద్దాం. తీయండి, ఆ వీడియో తీయండి. అది ఎక్కడుందో తీయండి. తీయదు కదా, అది లేదు. అదేంటంటే ఫేక్. చేతకాని వాళ్ళు, ప్రభుత్వ నాయకులు, రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించలేని వాళ్ళు, రాష్ట్రంలో దొంగ మందులు ఎంతమంది చచ్చిపోయారు ఆ మందు తాగి. అటువంటి పనికిరాని మందులు తయారు చేసి ఏంటది ఆల్కహాల్ తయారు చేసి వదిలినందుకు అవి ఎంతమంది తాగి చచ్చిపోయారు. మంచి సినిమా సెలబ్రిటీస్ చచ్చిపోయారు, మంచి రాజకీయ నాయకులు చనిపోయారు అవి తాగి. ఇప్పుడు ఏంటి, లిక్కర్ మద్యం షాపులు ఎక్కువ అవడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బెల్ట్ షాప్ కూడా పెట్టారు కదా. అప్పుడు గవర్నమెంట్ లో ఉండేది ఏంటంటే ఊరికి చివరన ఎక్కడో ఒక వైన్ షాప్ ఉండేది. ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా తాగే వాళ్ళు తక్కువ తాగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు విచ్చలవిడిగా తాగుతున్నారు. విచ్చలవిడిగా తాగుతున్నారంటే విచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు, విచ్చలవిడిగా తాగుతున్నారు. పొద్దున్నే లెగిస్తే ఒళ్ళు హూనం అయిపోయింది ఎవరికైనా. ఎంతమంది మగాళ్ళు తాగేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. ఇది చదువుతున్నాను నేను. పొద్దున్నే లెగిస్తే ఒళ్ళు హూనం అయిపోయింది వాళ్ళు చేసే కష్టానికే కానీ, వాళ్ళు చేసే పనికే కానీ. వీళ్ళల్లో తాగేదల్లా ఇదంతా ఏంటంటే బాగా లేబర్